మంది ఉంటారండి, దూషించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మనల్ని బాధించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు తెలీదు ఎవరు మనల్ని మెచ్చుకుంటున్నారో ఎవరు మనల్ని తిట్టుకుంటున్నారో కూడా మనకు తెలియదండి. చాలా తక్కువ మంది మనల్ని అభిమానిస్తారు. వాళ్ళని మాత్రమే గదిలోకి చేర్చుకో, వాళ్ళని మాత్రమే గదిలో చేర్చుకో. నేను దూషించే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టు. దుష్టులను చూసి దుష్టుల్ని దూరంగా పెట్టుకోమని పెద్దలు కూడా చెప్పారు. వాడు దుష్టుడు నిన్ను విమర్శిస్తాడు, నిన్ను కమెంట్ చేస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు. వాడు కమెంట్స్ వల్ల మనం ఏమి నష్టపోం, కానీ మనస్సు బాధపడుతుంది కదండి. అందుకే మన మనస్సును బాధించే మనుషులకు కొంచెం దూరంగా ఉండండి. మీరు ఎవరైనా ఎగతాళి చేస్తుంటే చిరునవ్వుతో, సరే బ్రదర్ ఇప్పుడే వస్తానని అక్కడ నుండి పక్కకి వెళ్ళిపో. ప్రియులరా, వాళ్ళని నీ హృదయంలోనికి రానియొద్దు, నీ మనస్సులోనికి రానియొద్దు. వాళ్ళ మనస్సులో చోటిస్తే ఇంకా నీ మనస్సును బలహీనపరుస్తారు. కనుక బలహీనపరిచే మనుషులకు నీవు దూరంగా ఉండాలి. సాక్షాత్తు సర్వశక్తుడినే వాళ్ళు ఎగతాళి చేశారంటే నిన్ను నన్ను ఎగతాళి చేయడం గొప్పేం కాదు. అభివృద్ధి పొందుతూనే ఉండాలి. మన అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేడు, మన అభివృద్ధిని ఎవడు ఆపలేడండి. తీగలాగా వ్యాపిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి. కుడివైపున వ్యాపించు, ఎడమ వైపున వ్యాపించు, తూర్పున వ్యాపించు, దక్షిణాన వ్యాపించు, ఉత్తరాన వ్యాపించు, నలుదిక్కులు వ్యాపిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా.